ఆనంద్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ వాంబే కాలనీలో కోమరపు రవికుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయనను కొట్టి చంపేశారని మృతుడి భార్య రమ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం దాళమ్మరాజు వలసకు చెందిన రవికుమార్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు 2 పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు 9 గంటల కంచి అంతేనమ్మా. 1 గంట చేస్తుంటే మధ్యాహ్నం భోజనం పాప పెట్టని చెప్పి చేస్తే మరి అదే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఎవరు కొట్టదు కష్టాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా చెప్పమ్మా అడుగుతాను. ఎవరు కొట్టారు నేను చూసాను. నువ్వు చూడలేదు మరి మనుషులు కట్టాలి కదా ఏదైనా ఉందా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి అవునులే ఆవిడ అంటుంది కదా అలాగా. ఓకేనా అలా జానగిరి ఏదైనా డౌట్ అయితే మానేశారు కాకపోతే ఎప్పుడో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు 9 గంటల కంచి అంతేనమ్మా. 1 గంట చేస్తుంటే 1 గంట మధ్యాహ్నం భోజనం పాప పెట్టని చెప్పి చేస్తే మరి అదే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఎవరు కొట్టదు కష్టాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా చెప్పమ్మా అడుగుతాను. ఎవరు కొట్టారు నేను చూసాను. నువ్వు చూడలేదు మరి మనుషులు కట్టాలి కదా ఏదైనా ఉందా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి అవునులే ఆవిడ అంటుంది కదా అలాగా. ఓకేనా అలా జానగిరి ఏదైనా డౌట్ అయితే